హే ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీహరి అండ్ వెల్కమ్ టు స్టార్ టుడే 7. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ డౌట్? నీకున్న డౌట్ ఏంటి? ఫ్రెండ్స్, ప్రపంచంలోనే గొప్ప గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్లకు మొదటగా వాళ్ళ మీదే వాళ్ళకు వచ్చిన ఒక 5 డౌట్స్ గురించి తెలుసుకుందాం రండి. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇలాంటి డౌట్స్ మీకు వచ్చుంటే మీ లైఫ్లో ఎదుగుదలకు ఈ వీడియో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. నేనేమంత స్పెషల్ కాదు, నాలో అంత టాలెంట్ ఏం లేదనే డౌట్ నీకు వస్తే అయితే ఇది విను. తన స్కూల్ టైంలో నువ్వేమంత స్పెషల్ కాదు, నీలో అంత టాలెంట్ ఏం లేదని చెప్పి తన బాస్కెట్బాల్ టీం నుంచి తొలగించబడ్డ వ్యక్తే ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 బాస్కెట్బాల్ ప్లేయర్గా ఎదిగి చూపించాడు. తనే మైకిల్ జోర్డాన్. తను ఎంత ఫేమస్ అనేది ఈ ఒక్క ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న నైక్ జోర్డాన్ అనే షూ ఇతని పేరు మీదుగా రిలీజ్ చేసినవే. ఇతని టోటల్ నెట్వర్త్ ఎంతో తెలుసా? 26,000 కోట్లు. ఒకవేళ నన్ను రిజెక్ట్ చేస్తే నేనేం చేయాలి అనే డౌట్ నీకు వస్తే అయితే ఇది విను. తను రాసిన రాకీ అనే మూవీ స్క్రిప్ట్ 1500 సార్లు రిజెక్ట్ అయినా మధ్యలో వదిలిపెట్టకుండా మూవీ తీసి రిలీజ్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎంతటి ప్రభావం చూపించిందంటే ఆ సంవత్సరాల్లోనే హైయెస్ట్ కలెక్షన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయడంతో పాటు ఏకంగా 3 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. అతను ఎవరో తెలుసా? సిల్వర్ స్టార్ స్టలోన్. యాక్టర్గా, బాక్సర్గా, డైరెక్టర్గా హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇతని వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ఇతని టోటల్ నెట్వర్త్ ఎంతో తెలుసా? 33,000 కోట్లు. ఎందుకని నన్ను ఎవరు నమ్మట్లేదనే డౌట్ నీకు వస్తే అయితే ఇది విను. ప్రపంచ పటంలో కొన్ని దేశాల జనాభా కంటే ఈమె రాసిన ఒక బుక్ ఎక్కువగా అమ్ముడుపోయిందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజం. ప్రపంచంలోనే ఎంత గుర్తింపు సంపాదించుకున్న హ్యారీ పాటర్ సిరీస్ని మీరు చూసేమని ఉంటారు. ఈ బుక్ని రాసిన వారే జేకే రోలింగ్. ఈ బుక్ ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి. ఫ్రెండ్స్, మొదట్లో తనని ఎవ్వరూ బిలీవ్ చేయలేదు, ఒక్క తనని తాను తప్ప. ఇప్పుడు తను ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ ఆథర్గా చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు తన టోటల్ నెట్వర్త్ ఎంత తెలుసా? 60,000 కోట్లు. ఈ వయసులో నేనేం సాధించగలననే డౌట్ నీకు వస్తుంటే ఈ వీడియో చూడు. 30 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా నేనేం సాధించలేను అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని తనకు 65 సంవత్సరాల వయసులో ప్రారంభించిన ఒక చిన్న వ్యాపారమే ఇప్పుడు 5 లక్షల కోట్ల రెవెన్యూని సాధించి పెట్టేలా చేసింది. అదే KFC చికెన్. 150 దేశాలలో 40,000కు పైగా బ్రాంచ్లతో వరల్డ్ 2nd లార్జెస్ట్ రెస్టారెంట్గా చెరగని ముద్ర వేసుకుంది. నా దగ్గర ఏముందని నేను సాధించడానికనే డౌట్ నీకు వస్తే ఇది చూడు. యాక్టర్గా, రెజ్లర్గా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తే డ్వేన్ జాన్సన్. ది రాక్గా పిలువబడే ఇతను ఫేమస్ యాక్టర్ కాకముందు తనకంటూ సొంత ఇల్లు కూడా లేదు. తనకున్న ఆస్తల్లా తన పాకెట్లో ఉన్న $7 మాత్రమే. తను ఇప్పటికీ చెప్తాడు, ఆ ఎంటీ పాకెట్టే తనని ఎవరెస్ట్ అంత ఎత్తుకి ఎదిగేలా చేసిందని. ప్రస్తుతం తన టోటల్ నెట్వర్త్ ఎంత తెలుసా? 67,000 కోట్లు. ఫ్రెండ్స్, ఇందరి వల్ల అయింది, నీ వల్ల ఎందుకు కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒకటి సాధించాలని కోరుకుంటుంది, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే నేను ప్రత్యేకమైన వ్యక్తిని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆగిపోను, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆధారపడను, నా హార్డ్ వర్క్ నమ్ముకొని నేను చరిత్రను సృష్టించగలనని నిరూపిస్తారు. ఇది రాసి పెట్టుకో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఒకటికైనా తెలిసేలా షేర్ చేయి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీహరి సైనింగ్ ఆఫ్. జై హింద్.